హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిడుగు ఫౌండేషన్ శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ పాల్గొన్నారు. తెలుగు భాషా సాహిత్యానికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని టీడీ జనార్దన్ అన్నారు. గిడుగు రామ్మూర్తి మార్గంలో ఎన్టీఆర్ నడిచి తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రామ్మూర్తి పంతులు గారి భావజాలాన్ని భావితరాలకి అందజేసే విధంగా కార్యక్రమం చేయటం చాలా సంతోషం. గొప్ప మనుషుల యొక్క చరిత్రను స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తేనే సమాజంలో భావితరాలకి మనం మేలు చేయగలుగుతాం. అట్లా ఆలోచించే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే కాలానికి సమాజంలో వివిధ రంగాల్లో నిపుణులందరినీ మనం గుర్తు చేసుకోవాలని స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి అందరినీ ట్యాంక్ బండ్ దగ్గర అందరు మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టి ఆయన గౌరవించటం జరిగింది. అలాంటి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ విగ్రహం పెడితే కొన్ని తరాలు ఉంటుంది, ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, చరిత్ర గుర్తుంటూ ఉంటుంది. అది రామాయణ మహాభారతాలను కూడా ఆ కాలంలో వ్యాస మహర్షి వాల్మీకి రాసి మనకు అందజేయకపోతే ఈరోజు ఆ ఇతిహాసాలు ఎలా తెలిసాయి, మనకి జీవనానికి మార్గం ఎట్లా ఏర్పడేది? అలానే రామారావు గారి చరిత్ర కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత తెలుగు భాష ఔన్నత్యం గురించి ఆలోచించండి మీరు. అంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇప్పటికీ ఎవరూ చేయనంత తెలుగు భాషకి సేవ చేశాడు ఎన్టీ రామారావు గారు.